హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా పప్పాయ మొక్కకి పప్పాయలు పండిపోవడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ మొక్కకు మొత్తం 3 కాయలు వచ్చాయి కదా. ఒక కాయ పండిపోయి ఆల్రెడీ అదే పడిపోయింది. ఇంకా 2 కాయలు ఉన్నాయి, అవి చక్కగా పండిపోయినాయి. సైజ్ కొంచెం చిన్నగా వచ్చింది. ఫస్ట్ కాసిన కాయ చక్కగా కొంచెం ఒక మంచి సైజులో ఉంది. ఇవైతే కొంచెం చిన్నగానే వచ్చాయి. ఎందుకంటే అదే పాట్లో 3 మొక్కలు ఉన్నాయి. 2 పప్పాయ మొక్కలు, 1 సపోటా మొక్క. వాటికి బలం సరిపోక అలా కాయలు చిన్నగా వచ్చాయి. అవి అంత చిన్నగా ఉన్నా కూడా అసలు ఎంత తీయగా, అసలు స్వీట్ అనమాట. ఇంకా షుగర్ వేసారా అన్నంత డౌట్ వస్తుంది, అంత తీయగా ఉన్నాయి. ఫస్ట్ టైం కోసిన కాయ అందరం టేస్ట్ చూసామన్నమాట. చాలా 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 తీయగా ఉంది. టెర్రస్ గార్డెన్ మీద ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తక్కువ ఖర్చులో ఓన్లీ కిచెన్లో పడేసే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి వాటిలో పెంచుకున్న మొక్కలకి కాసిన పప్పాయాస్. అది చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తుంటే. ఇంకా మా అమ్మ వాళ్ళ టెర్రస్ మీద మల్బరీ కాయలు, అవి చూడండి ఇంకా మల్బరీస్ కాయడం స్టార్ట్ అయిపోయాయి. కొమ్మకి పూత తెల్లగా ఉన్నాయి చూడండి. అవన్నీ పూలు పూసిన ప్రతి పువ్వు కాయలాగా మారిపోతుంది. అది చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలా చూస్తుంటే. చెట్టు నిండా మల్బరీస్, ఇంకా ఆకులు కనిపించవు అనమాట, అన్నీ రెడ్గా. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పలేను. అసలు బర్డ్స్ అయితే ఇంకా మిగిల్చాయి అనమాట. ఎప్పటికప్పుడు పండినట్టు కోసుకొని తినకపోతే బర్డ్స్ వచ్చి తినేస్తాయి. మా అంజీర్ మొక్కలు ఇవైతే కాస్తూనే ఉంటాయి, మీకు తెలిసిందే, చెప్పనవసరం లేదు. ఇంకా మిర్చి మొక్క చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో. ఆ కాయలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. అదంతా ఒక్కటే మొక్క అనమాట. ఒక్క మొక్కకి కిలో వరకు కాయలు వచ్చి ఉంటాయి కోసిన తర్వాత. అవి చూడండి మళ్ళీ ఎంత లావు ఉన్నాయో. ఆ మొక్కకి ఇప్పటి వరకు 6th టైం అనుకుంటా ఇది హార్వెస్ట్ చేయటం. ఆ కాయలు చూడండి సైజ్ మాత్రం తగ్గనే లేదు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్క పాట్లో 100 రూపీస్ టబ్లో ఒక్కటే మొక్క అది, అయినా ఎంత హార్వెస్ట్ వస్తుందో చూడండి. అదే డిఫరెన్స్ అనమాట. చిన్న పాట్స్లో పెట్టుకుని మన టెర్రస్ మొత్తం నింపేసుకునే కన్నా ఇలా ఒక్క పాట్లో ఒక మొక్క పెట్టుకుంటే మనకి చక్కగా హార్వెస్ట్కి వస్తుంది. మనకి శ్రమ కూడా తక్కువ ఉంటుందన్నమాట. చిన్న పాట్స్లో పెట్టేసుకుని టెర్రస్ అంతా నింపేసుకుంటే మనకే ఎక్కువ పని. అవి పద్దాక తీసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదే ఇలా చక్కగా పెద్ద పాట్లో పెట్టేసి కొంచెం హైట్లో పెట్టేసుకుంటే మనం ఎప్పటికప్పుడు టెర్రస్ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. అయిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఆ మిర్చి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా మా మిర్చి ఇది ఇంకొక రకం మిర్చి, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇందాక చూపించిన మిర్చి ఏమో మన భూమి వైపు తిరిగి ఉంటుంది, ఎర్త్ వైపు. ఇదేమో ఆకాశం వైపు ఇలా పైకి పెరుగుతుంది అన్నమాట. అది ఒక్క మిర్చి, మామూలు మిర్చి 4 మిర్చీలతో సమానం. ఇంకా చెట్టు నిండా కాయలే, అసలు మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి. అవి చూడండి, మిర్చి అంటే ఎవరైనా నమ్ముతారా? అచ్చు మొగ్గల్లాగే ఉన్నాయి, రేపు ఈవినింగ్ విచ్చుకుంటాయేమో అన్నట్టు. అవన్నీ మిర్చియే. చాలా 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 స్పైసీగా ఉంటాయి ఈ మిర్చి. ఒక 100 మిర్చీస్ వరకు ఉంటాయి అనుకుంటా అవి. ఇంకా చిన్నవి కౌంట్ చేయలేదు, మొత్తం 100 మిర్చీస్ ఉంటాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అది కూడా ఇంత కూడా పెస్ట్ లేదు. ఇది కూడా సేమ్ 100 రూపీస్ టబ్లో ఒక 2 మొక్కలు పెట్టేశాము, చక్కగా హార్వెస్ట్ వచ్చేస్తుంది. పెద్ద పాట్స్లో మొక్కలు పెట్టుకుంటే డిఫరెన్స్ ఏంటి అంటే, మొక్క బలంగా పెరిగినప్పుడు ఏ తెగులైనా వచ్చినా కూడా అది బాగా మంచిగా తట్టుకుంటుంది అనమాట. దీనికి ఇప్పటి వరకు ఏమీ స్ప్రే చేయలేదు, ఏ తెగులు రాలేదు. వచ్చినా కూడా చేత్తోనే క్లీన్ చేయడమే. అలా పెద్ద పాట్స్లో పెట్టుకుంటే ఇది బాగా అడ్వాంటేజ్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇది కింద ఫ్లోర్లో బీర మొక్కకి ఫస్ట్ పువ్వు వచ్చిందన్నమాట. ఈ పాదుకి మొక్క కాదు, సారీ, ఫస్ట్ పువ్వు వచ్చింది. దాన్ని చక్కగా పాలినేట్ చేసేసాము. సో అది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాయ. మన పువ్వుల్ని కొలుస్తారు చూడండి మూర అని, అలా అంత పెద్దగా మూరకి ఒక 4-5 ఇంచులు తక్కువ, అంత పెద్ద బీరకాయ వచ్చింది. చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అదిగోండి
మా వదిన కొలిచిందనమాట తన చేతితోటి. ఎంత బాగా అనిపిస్తుంది కదా అలా మన చేతులతో పండించుకుని అలా చూసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. చూడండి కిచెన్ వేస్ట్తో పెంచుకునే మొక్కలు మామూలుగా ఉండదు మరి. ఇంకా ఇక్కడ 2 ముల్లంగిలు రెడీ అయిపోయాయి. మా వదిన చక్కగా హార్వెస్ట్ చేసేస్తుంది. అది చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో సైజు. ఏ పాట్ దొరికితే ఆ పాట్లో పెట్టేసింది మా వదిన సీడ్స్. అది చామంతి మొక్క, ఆ చామంతి మొక్కలో పెట్టేసింది. అది చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. 2 ముల్లంగిలు వచ్చేసాయి ఈసారి. ఇంకా మా చిక్కుడుకాయలు అవి చూడండి ఎంత బంచెస్గా వస్తున్నాయో. ఇప్పటికి పాదులకి మేము కోసి ఒక 10 టైమ్స్ అయి ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు పూస్తూనే ఉంటున్నాయి, కాస్తూనే ఉంటున్నాయి. చెప్పాను కదా ఇవి ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. ఏ సీజన్లో అయినా మనం ఈ చిక్కుడుకాయలను పెంచుకోవచ్చు, పండించుకోవచ్చు. చిక్కుడు మొక్కకి పూత రాలిపోతుంది అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చిన పూత అది ఏ మొక్కకైనా, ఫ్రూట్ మొక్కకైనా, ఏ మొక్కకైనా కూడా ఫస్ట్ వచ్చిన పూత డెఫినెట్గా రాలిపోతుంది. ఒక్కసారి పూత నిలబడి కాయడం స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా చక్కగా కాయలు కాస్తుంది. మనం టెర్రస్ మీద పాట్స్లో ఈ పాదుల్ని పెంచుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూనే ఉండాలి. అలా ఇస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు మొక్కకి బలం అందుతూ ఉంటుంది అనమాట. బలం అందిన కొద్దీ అవి మనకి కాస్తూ చక్కగా హార్వెస్ట్ని ఇస్తూ ఉంటాయి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పెంచుకుంటున్నాం కాబట్టి మనం పాట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే మనకి ఏ మొక్కకైనా, పాదులకైనా, వంగ మొక్కలకైనా, బెండ మొక్కలకైనా, ఏ మొక్కలకైనా మనం హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. పాట్ సైజ్ పెద్దగా ఉంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ని పాదుకి కొంచెం దూరంగా మట్టి తీసి అందులో పెట్టేసుకోవచ్చు. అలా పెట్టేసుకున్నప్పుడు కూడా అది స్లోగా చక్కగా మెల్లగా రిలీజ్ చేస్తూ వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. మొక్క కూడా చక్కగా మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అదిగోండి మా వంగ మొక్క ఇంకా ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఇప్పుడు ఒక 7వ అనుకుంటా వంకాయలు కోయటం. అది చూడండి ఇంకా ఎలాంటి ఆ సైజులో ఎలాంటి మార్పు రాలేదు, చక్కగా వస్తున్నాయి. ఒక పాట్లో ఒక మొక్క ఉంది. ఆ ఒక్క మొక్కకి కిలోలే అనమాట. కోసిన ప్రతిసారి కిలో పైనే, 1.5 కిలో వరకు వస్తాయి ఆ వంగ మొక్కకి వంకాయలు. అందుకే చెప్తున్నాను నేను మీకు, పాట్ సైజ్ పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది, మనకి శ్రమ తక్కువైపోతుంది, మనకి హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. పాట్ సైజ్ పెద్దగా ఉండడమే కాదు, మనం కంపల్సరీ మన కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా చక్కగా కంపోస్ట్ చేసి అందులో పెంచుకుంటే మీకు ఇంత చక్కగా హార్వెస్ట్ వస్తుంది. ఇంకా మొక్కకి తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా మా బచ్చలాకు చూడండి, ఆ ఆకు ఎంత సైజు ఉందంటే మా చెయ్యి అంత సైజు ఉంది, మా అరిచెయ్యి అంత సైజు ఉంది. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. అదిగోండి ఎంత పెద్దగా, నీకు చెయ్యి కనిపించట్లేదు కింద, అంత పెద్దగా ఉందన్నమాట. అందుకే నేను మీకు ఆకు చూపిస్తున్నాను. కిచెన్ వేస్ట్లో ఉన్న బలం అదనమాట. అందుకే మీకు కూడా చెప్తూ ఉంటాను, ఎప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుని వేస్ట్ చేయకుండా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. చూడండి మా హార్వెస్ట్. మా బుజ్జి టెర్రస్ మీద 4 రోజులకు ఒకసారి మాకు కావాల్సినట్టు ఊరికి అలా షాప్కి వెళ్ళినట్టు మా టెర్రస్ మీదకి వెళ్ళి అలా హార్వెస్ట్ చేసుకుని వచ్చి ఫ్రెష్గా వండుకొని తినేస్తూ ఉంటాం అన్నమాట. ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మీరు కూడా మీ టెర్రస్ మీద ఒక మంచి గార్డెన్ మెయింటైన్ చేయండి, ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవటం అంత కష్టమేమీ కాదు, ఇంకా ఖర్చు కూడా చాలా 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 తక్కువ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన. బాయ్.